మీకెప్పుడైనా ఒక సందేహం కలిగిందా? రాగి ఎక్కడి నుండి వస్తుందో మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. భూమి పొరలలో నుంచి రాగిని తీస్తారు. రాగిని తీసే ప్రాసెస్ ఎంతో కష్టమైనది. దీనికోసం కొత్త టెక్నాలజీని వాడతారు. భూమి లోపల దాగి ఉన్న ఈ లోహాన్ని బయటకు తీయడానికి పెద్ద యంత్రాలను వాడతారు. అవి రాగిని తీయడానికి ఎంతో సహాయపడతాయి. భూమి నుంచి కాపర్ని బయటకు తీయడానికి 2 ప్రధాన పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఓపెన్ పిట్ మైనింగ్, రెండవది అండర్ గ్రౌండ్ మైనింగ్. ముందుగా రాగిని భూమి మీద ఏ భాగంలో ఉందో గుర్తిస్తారు. ఒకవేళ భూమి పై భాగంలో రాగి కనబడితే ఓపెన్ పిట్ మైనింగ్ విధానాన్ని ఉపయోగిస్తారు. ఒక్కొక్కసారి కొండల వంటి ప్రదేశాలలో రాగి దొరకవచ్చు. అది కూడా ఓపెన్ పిట్ మైనింగ్ ద్వారా కొండలలో పేలుడు పదార్థాలను జాగ్రత్తగా పెట్టి వాటిని పేల్చి పెద్ద గుంతలు తయారు చేసి ట్రక్కుల ద్వారా రాగిని బయటకు తీస్తారు. ఈ విధానం చాలా తక్కువ ఖర్చుతో ఉంటుంది. కానీ దీనివల్ల దుమ్ము ధూళి ఏర్పడమే కాకుండా నీరు కలుషితంగా మారుతుంది. ఇక రాగి భూమి లోతులో ఉంటే అండర్ గ్రౌండ్ మైనింగ్ చేస్తారు. ఈ ప్రాసెస్ కాస్త కష్టంగా ఉంటుంది. ఎక్కడైతే రాగి ఉంటుందో అది చాలా లోతులో ఉంటుంది. కాబట్టి సొరంగాలు తవ్వుకొని జాగ్రత్తగా లోపలికి వెళ్తారు. అలా లోపలికి వెళ్ళడానికి పెద్ద యంత్రాలతో సొరంగం తవ్వడం కోసం ఎదురుపడే రాళ్ళని పగలగొట్టి బయటకు తీస్తారు. ఈ విధానం చాలా ఖరీదైనది కానీ సురక్షితమైనది. రాగి సల్ఫేట్ ఓర్స్ లేదా ఆక్సైడ్ ఓర్స్ రూపంలో దొరుకుతుంది. వీటిని బయటకు తీయడానికి ముందు ఎన్నో రకాల పరీక్షలు నిర్వహిస్తారు. భూమిలో రాగి ఎక్కడుందో తెలుసుకుని జియాలజిస్టులు భూమిని ముందు పరీక్షిస్తారు. డ్రిల్లర్ సహాయంతో కనిపెట్టిన నమూనాన్ని బయటకు తీసి దానిని పరీక్షిస్తారు. ఒకవేళ రాగి అక్కడ ఉంది అని తెలిస్తే రాళ్లల్లో బ్లాస్టింగ్ ద్వారా పగలగొడతారు. ఆ తర్వాత అక్కడికి క్రషింగ్ మిషన్స్ తీసుకొచ్చి చిన్న ముక్కలుగా క్రష్ చేస్తారు. ఆ తర్వాత ఆ ముక్కలన్నీ గ్రైండింగ్ ద్వారా పొడి చేస్తారు. పొడిగా మారిన తర్వాత ప్రోత్ ఫ్లోటేషన్ పద్ధతిలో అందులో ఉన్న ఖనిజాలను వేరు చేస్తారు. నీరు కెమికల్స్ని కలిపి బబుల్స్లా తయారు చేస్తారు. అవి రాగి పార్టికల్స్ని మాత్రమే పైకి వచ్చేలా చేస్తాయి. మిగతా పార్టికల్స్ అన్నీ కిందే ఉండిపోతాయి. ఇలా పొడిగా మారిన కాన్సన్ట్రేట్లో దాదాపుగా 20 నుంచి 30% రాగి ఉంటుంది. ఇదే కాకుండా లో గ్రేడ్ ఓర్స్ సేకరించడానికి లీచింగ్ అనే పద్ధతి వాడతారు. ఇందులో రాగిని యాసిడ్స్లో కరిగించి సాల్వెంట్ అట్రాక్షన్ ఎలక్ట్రో విన్నింగ్ అనే ప్రాసెస్ ద్వారా ప్యూర్ రాగిని బయటకు తీస్తారు. ఈ ప్రాసెస్ మన ఇండియాలో లేదు. చిలీ దేశాలలో ఈ ప్రాసెస్ ఎక్కువగా వాడతారు. ఇలా చేయడం వల్ల పర్యావరణానికి ఎంతో మంచిది. కారణం దీనికి తక్కువ పవర్ అవసరమవుతుంది కానీ నీరు ఎక్కువగా ఖర్చు అవుతుంది. భూమి నుంచి రాగి తీయడం ఓల్డ్ ప్రాసెస్. దీనికి ఎంతో హిస్టరీ ఉంది. ఈజిప్ట్ మెస్పటోమియాలో ఈ ప్రాసెస్ను బాగా వాడేవారు. ప్రస్తుతం పవర్ జనరేషన్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఇది చాలా ముఖ్యమైనది. కానీ ఎన్విరాన్మెంట్ మీద చాలా నష్టం కలుగుతుంది. ఇలా మైనింగ్ చేయడం వల్ల అడవులు అంతరించిపోతాయి. నీటిలో యాసిడ్ కాలుష్యం ఎక్కువ అవుతుంది. అది నీటిలో నివసించే ప్రాణులకు ఎంతో నష్టాన్ని కలగజేస్తుంది. దీనిని నివారించడం కోసమే సస్టైనబుల్ మైనింగ్, రీసైక్లింగ్, గ్రీన్ టెక్నాలజీ లాంటి వాటి ద్వారా రాగిని బయటకు తీయాలి అని చూస్తున్నారు. ప్రస్తుతం ఫ్యాక్టరీలో ఉన్న ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి అంటే ఫ్యాక్టరీలకు అవుట్పుట్ చేరిన తర్వాత మొదటిగా స్మెల్టింగ్ టెస్ట్ జరుగుతుంది. ఈ ప్రాసెస్లో ఎక్కువ వేడిలో రాగిని వేరు చేసి మ్యాట్ అనే రూపంలోకి రాగిని మారుస్తారు. ఇందులో దాదాపుగా 50 నుంచి 70% ఆఫ్ రాగి ఉంటుంది. ఆ తర్వాత కన్వర్టర్స్లోకి గాలిని పంపించి బ్లిస్టర్స్ కాపర్ తయారు చేస్తారు. ఇది 99% క్లీన్ చేస్తుంది. కానీ కొన్ని ఇతర మెటీరియల్స్ ఉంటాయి. ఇక తర్వాత ప్రాసెస్ ఫైర్ రిఫైనింగ్. దాన్ని ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ చేస్తారు. ఎలక్ట్రోలైట్ ట్యాంక్లో యానోడ్ క్యాథోడ్ నుంచి పవర్ని వెళ్ళేలా చేసి రాగిని తయారు చేస్తారు. 99.9% ఫ్రెష్ క్యాథోడ్స్ రెడీ అవుతాయి. ఇవి రాడ్స్, వైర్స్ లేదా షీట్స్ లాగా మారుస్తారు. క్వాలిటీ చెక్ చేసిన తర్వాత ప్యాకింగ్ చేస్తారు. ఈ ప్రాసెస్ జరిగే ఫ్యాక్టరీలో సేఫ్టీ ఎంతో ముఖ్యమైనది. కార్మికులు పీపీఈ వేసుకుని పనిచేస్తారు. ఆటోమేటిక్ మిషన్ ఉండడం వల్ల పనులు ఈజీ అవుతాయి. ఇక రాగి ఉపయోగించడం గురించి తెలుసుకుందాం. ఇది ఒక ఎలక్ట్రిసిటీ కండక్టర్. రాగి వైర్లలో పైపింగ్, ప్లంబింగ్, బ్రాంజ్ ఇలాంటి వాటిల్లో వాడతారు. మార్కెట్లో రాగి రాథోడ్స్ రూపంలో అమ్ముతారు. వీటిని స్మెల్టింగ్ కంపెనీస్ లేదా మైనింగ్ కంపెనీస్ ట్రేడర్లకు వైర్ సప్లై చేసేవారికి అమ్ముతాయి. వీటి కాస్ట్ లండన్ మెటల్ ఎక్స్చేంజ్ LME ఆధారంగా నిర్ణయిస్తారు. ఇందులో ఫ్యూచర్ ట్రేడింగ్ జరుగుతుంది. ప్రతి కాంట్రాక్ట్ 25 టోన్స్ ఉంటుంది. KGHM కంపెనీస్ కాన్సన్ట్రేట్
క్యాథోడ్, వైర్ రాడ్స్ కూడా అమ్ముతాయి. ప్రపంచ మార్కెట్లో రాగికి చాలా డిమాండ్ ఉంది. ముఖ్యంగా చైనా వారికి రాగి చాలా అవసరం. ఆ దేశపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ త్వరగా పెరుగుతూ ఉండడంతో రాగి చిలీ దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. వరల్డ్ మొత్తంలో ఎక్కువగా రాగి తయారు చేసే దేశం చిలీ. 2024లో 5.3 మిలియన్ టన్స్ రాగిని ఉత్పత్తి చేసింది చిలీ. ఇది ప్రపంచం మొత్తం ఉత్పత్తి చేసే వాటిల్లో 23% చిలీ దేశమే ముందుంది. ఆ తర్వాత పేరు కాంగో, చైనా ఉన్నాయి. చిలీ దేశంలో చుకికామటా, ఏస్కోండిడాలో కాపర్ మైన్స్ ప్రపంచం మొత్తం మీద అతిపెద్ద రాగి మైన్స్. ఇవి యాండీస్ మౌంటైన్స్ మీద కాపర్ బెల్ట్లో ఉన్నాయి. చిలీ దేశానికి ఆర్థిక వ్యవస్థ ఈ రాగి గనులపైనే ఆధారపడి ఉంది. అలాగే వారి గవర్నమెంట్ కోడెల్కో కూడా ముఖ్యమైనది. ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ వెహికల్సే కాకుండా పునరుత్పాదక శక్తి పెరుగుతూ ఉండడం వల్ల రాగికి డిమాండ్ మరింత ఎక్కువగా పెరుగుతుంది. అందుకే భవిష్యత్తును ఆలోచించి వాటి ఉత్పత్తిని పెంచాలి అని అనుకుంటున్నారు. రాగి రసాయన గుణాల గురించి తెలియాలి అంటే దాని అటామిక్ నెంబర్ 29. కాపర్ సులభంగా ఆకారం మార్చుకునే రసాయనం. అలాగే తాడుని కూడా లాగగలిగే స్వభావం కలిగి ఉంది. రాగి త్వరగా తుప్పు పట్టదు. అందుకే పూర్వకాలంలో అంటే బ్రాంజ్ యుగంలో కాపర్తో చేసిన ఆయుధాలను తయారు చేసేవారు. ప్రస్తుతం వాటి రీసైక్లింగ్ ద్వారా 30% రాగి లభిస్తుంది. ఇది ఎంతో ఎనర్జీని సేవ్ చేస్తుంది. ప్రస్తుతం ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్లో టైమింగ్స్, డ్యాన్స్ ప్రమాదకరంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెజిల్లో జరిగిన ఒక సంఘటన లాగా. అందుకే కొత్త టెక్నాలజీస్, బయో లీచింగ్ లాంటివి కొత్తగా కనిపెడుతున్నారు. ఫ్యాక్టరీ ప్రాసెసింగ్లో కోల్, వాయుశక్తి వనరుగా వాడిన గ్రీన్ షిఫ్ట్ వల్ల ఎప్పుడు సోలార్ హైడ్రో ఎనర్జీ వాడుతున్నారు. ఆల్రెడీ చిలీ దేశంలో ఇది మొదలుపెట్టారు. వీటి మార్కెట్ ధర ట్రేడింగ్ బట్టి, రాజకీయానికి సంబంధించిన అంశాల బట్టి మారుతూ ఉంటాయి. కానీ రాగి ఫ్యూచర్ ట్రెండింగ్లో ఇన్వెస్టర్లు ఎంత ట్రేడ్ అవుతుందో ఊహిస్తారు. ఫిజికల్ డెలివరీ కూడా జరుగుతాయి. ఇక దేశాల మధ్య రాగి ఉత్పత్తి చూసుకుంటే చిలీ దేశపు ఉత్పత్తి ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. కారణం వారు వారి మైన్స్ని ఉంచుకునే విధానం. అలాగే డిఆర్సీలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇక భారత్లో కూడా రాగి మైనింగ్ ఉంది. అది ఉన్న ప్రదేశం రాజస్థాన్. కానీ తక్కువ పరిణామంలో ఉండడం వల్ల ఇక్కడ ఇంపోర్ట్స్ ఎక్కువగా జరుగుతాయి. దానివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. యాంటీ మైక్రోబియల్ గుణాలు రాగిలో ఉన్నందున హాస్పిటల్స్లో కూడా వీటిని వాడుతారు. ఇదే కాకుండా ఫ్యూచర్లో డీప్ సీ మైనింగ్ ద్వారా రాగిని బయటకు తీయాలి అని చూస్తున్నారు. కానీ ఇది ఒక వివాదాస్పద అంశం. ఇక ఈ టాపిక్ వల్ల మనకు ఏం తెలిసింది అంటే భూమి లోతుల్లో దాగి ఉన్న రాగిని ఎంతో జాగ్రత్తగా బయటకు తీసి వాటిని మార్కెట్ వరకు తీసుకొస్తున్నారు. రాగి తీసే ప్రాసెస్ ఎంతో ఆసక్తికరమైనది. ఇది బయటకు రావడానికి వాడే టెక్నాలజీ ఎంతో ముఖ్యమైనది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.